అయినా మీ ప్రేమను బట్టి వందనాలు నాయన, మీ కనికరమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీ వాత్సల్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయినా దేవా కృప కలిగిన దేవుడిగా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఉన్నందుకు వందనాలు ఇప్పుడు కలిపి యెహోవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం అయినా నీ ప్రేమ తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఉపాధిపతి అయిన దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. సమాధానకర్త నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం మహిళ ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. రక్షకుడుగా ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మహిళ అనువాడునైన దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. శాంతి స్వరూపుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం అమ్మాయిడ నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం రక్షణకర్త నీకే స్తోత్రం తండ్రి. తండ్రి యొద్ద నిత్యము మా కొరకు విజ్ఞాపన చేస్తున్న వాడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అల్పయు ఒమేగానైన దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. సార్వభౌమత్వం కలిగిన వాడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తీర్పు తీర్చువాడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆకాశం నుండి సౌర్యంలో గలవాడా నీకే స్తోత్రం తండ్రి. ఆదరణ మాకు అనిపించువాడా నీకే స్తోత్రం తండ్రి. నా నేడు నిరంతరము ఒకే రీతిగా జీవిస్తున్న వాడా నీకే స్తోత్రం తండ్రి. తిరిగి వారి చూపించువాడా స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. గ్లోరీ అంటే గారు మీరు వాక్యం వరకు ప్రార్థన చేస్తారా? మంచి అంటే గారు లేదు. అంటే గారు సిద్ధంగా లేనట్లయితే జాన్సీ గోల్పట్టి గారు మీరు ప్రార్థించండి. ప్రేమ కలిగిన దయగల తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా మరి ఈ సంవత్సరం ప్రభా ఇప్పటి వరకు ప్రభా కాపాడారు నాయన. నిజంగా మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఈ సంవత్సర కాలంలో మీరు చూపిన కృప, జాలి, దయ, వాత్సల్యతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనాలు నాయన. కొన్నిసార్లు మేము తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ నీ ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి నాయన సంరక్షిస్తూ ప్రభా నీ యొక్క ఆలోచన చేత మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ చివరి దినంలోకి మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. 65వ కీర్తన ద్వారా ప్రభా మీరు మాట్లాడారు. మౌనంగా ఉండటం కూడా నీకు స్తుతి చెల్లించటమేనని ప్రభా చక్కని వాక్యం ద్వారా ప్రభా మరి మాట్లాడారు. అదే విధంగా నీ బిడ్డలు ఎంతో మంది ప్రభా ఉదయ కాలం లేచి నిన్ను స్తుతించడానికి నైనా అనేకుల క్షేమం నిమిత్తం ప్రభా దేశ క్షేమం నిమిత్తం ప్రార్థించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఇప్పుడు ప్రభా నీ దాసులు వాక్యం చెప్పడానికి సిద్ధపడి ఉంటుండగా ప్రభా మరి స్వరూప్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ యొక్క ఆత్మ చేత అభిషేకించమని వేడుకుంటున్నాం నాయన. మరి మేము సరి చేసుకోవాల్సిన విషయాలు ప్రభా, మేము ఎదగవలసిన విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడిన ఆయన మీరు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ప్రభా మేము హృదయపూర్తిగా వాక్యాన్ని విని ప్రభా మా లోపాలన్నిటినీ వాక్యపు వెలుగులో మేము సరి చేసుకోవటానికి నైనా వాక్యానుసారంగా మేము ప్రవర్తించే వారంగా ఉండటానికి మీరు కృప చూపించమని, క్షేమకరమైన మాటలు, మేలుకరమైన మాటలు ప్రభా సరిచేసే మాటలు మీరు మాతో మాట్లాడమని, నీ దాసుని నోటిలో ప్రభా నీ మాటలు ఉంచి ప్రభా మీరే మాతో మాట్లాడమని
నాయన ఈ మెసేజ్ రికార్డ్ చేయబడిన తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు కూడా ప్రభా అనేక మందిగా చూసి మేలు పొందటానికి మీరు కృప చూపించమని నాయన వాక్యం అంతట్లో ప్రభా నీ యొక్క కృప కోసం మేము కనిపెడుతున్నాం నాయన నీ యొక్క మాటలు ప్రభా నీ యొక్క ఆత్మ చేత మాత్రమే మాకు వినిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇంకా జాయిన్ అవ్వాల్సిన బిడ్డలు త్వరగా జాయిన్ అవ్వటానికి వాళ్ళకి మీరే వీలు కలిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. మరి సమయంలో పాస్టర్ విజయ్ చంద్రయ్య గారు స్పీకర్ గారిని పరిచయం చేయవలసింది కోరుచున్నామండి. గుడ్ మార్నింగ్ మా జాన్సన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాయిస్ క్లారిటీ ఉందిగా? క్లియర్ సార్, క్లియర్. మహాగురుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఉత్తమమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నేటి ప్రాతకాల జమ్ము కుడికలో పాల్గొన్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు నామమున ఈ సంవత్సరాంతపు శుభవందనాలు తెలియజేస్తున్నాను. నేటి దైవ సందేశాన్ని అందించడానికి దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడిన దైవజనులు పాస్టర్ స్వరూప్ కుమార్ గారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ ఉన్నాను. వారు ఒంగోలు వాస్తవ్యులు. వారు నాకు యుఎస్ఐ పరిచర్యలో స్పిరిచువల్ బ్రదర్గా పరిచయం. కాబట్టి వారిని మొదటిసారి మన ప్రాతకాల జోకుడికి ఆహ్వానించగా వారు అంగీకరించారు. అవకాశం ఇచ్చిన బాబి రత్నాకరానికి కోర్ కమిటీ సభ్యులకు వందనాలు తెలియజేస్తూ నూతనంగా జాయిన్ అయిన వారి నిమిత్తమే దేవుని మహిమ కొరకై వారి గురించినటువంటి చిరు పరిచయం. పాస్టర్ స్వరూప్ గారు వారి యొక్క స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు మండలం పెల్లూరు గ్రామం. వారి ప్రియ సతీమణి శ్రీమతి సంధ్య గారు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. వారి ఇద్దరు అందమైన పిల్లలు షైని సాత్విక మరియు జాయ్ సందేశ్. ప్రస్తుతం వారు ఒంగోలులో నివసిస్తూ ఉన్నారు. పాస్టర్ స్వరూప్ గారు సమర్థవంతమైనటువంటి సువార్థికులు, క్రైస్తవ సిద్ధాంతాల బోధన నైపుణ్యం కలిగినటువంటి బోధకులు, పాటల రచయిత, స్వరకర్త మరియు సుమధుర గాయకులు కూడా. వీరికి మిషనరీ పని పట్ల మక్కువ కలిగినటువంటి సేవకులు వీరు. జీసస్ మిషన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి పాస్టర్ స్వరూప్ గారు ప్రస్తుతం ఒంగోలులో ఫెయిత్ చర్చ్ ఆఫ్ వర్షిప్ అనే సంఘమునకు మరియు చెమకుర్తి మండలంలోని ఆ యొక్క పులికొండ అనే ప్రాంతంలో కూడా మరొక సంఘానికి వారు సంఘ కాపురిగా పరిచర్య అందిస్తూ ఉన్నారు. ఈ సమయంలో దైవ సందేశాన్ని అందించడానికి దేవుని సేవకులు పాస్టర్ జె స్వరూప్ కుమార్ గారిని ప్రేమపూర్వకంగా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ టు యు అన్న. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. Thank you, brother. Thank you. Thank you. Praise the Lord, all of you. వాయిస్ క్లియర్ గా ఉందా? ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. క్లియర్ సార్ వాయిస్ ప్లీజ్. ఓకే, షల్ ఐ స్టార్ట్ బ్రదర్? ప్లీజ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి కూడా శుభములు మరియు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ప్రాతకాల కూడికకు నన్ను కూడా ఆహ్వానించినందుకై మీకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. యాక్చువల్ గా 2023 సంవత్సరం చివరి రోజు ఇటు రీతిగా మనము దేవుని సన్నిధిలో ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన కృపలో తన కనికరములో మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు. ఆధ్యాత్మికంగా మనల్ని పోషిస్తూ వచ్చాడు. శారీరకంగా ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రభువులో మనకిస్తూ వచ్చాడు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. స్తుతి యాగము చేయుచు ప్రభువుకి స్తుతులు అర్పిస్తూ మనము నూతన సంవత్సరంలోనికి నూతన వరవడితో నూతనమైనటువంటి ఉత్సాహంతో నూతనమైనటువంటి ఆత్మను సంపాదించడానికి మనము ముందుకు కొనసాగాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను.
ఈ చివరి రోజు నాకు కూడా అవకాశం ఇచ్చారు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఈ సంవత్సరం అంతా కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు లేదా నాకు దేవునికి తెలుసు. బట్ రాబోయేటువంటి సంవత్సరంలో ప్రభు మనం ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అన్న సంగతులను మనము దేవుని వాక్యం ద్వారా మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని. సో ఈరోజు మనము తీసుకుంటున్నటువంటి వాక్య భాగం, ధ్యానించాలనుకుంటున్న వాక్య భాగం ఏంటంటే, I choose you and appointed you that you should go and bear fruit. మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, జీవము కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు. ఇంతవరకు నీ ప్రియులు అద్భుతమైనటువంటి ప్రార్థన తండ్రి, చక్కని పాటల ద్వారా ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతించారు, ఘనపరిచారు. ప్రభువా నీకే స్తోత్రాలు నాయన. ఈ చివరి దినాన 2023వ సంవత్సరంలో అందరము కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ఆయన ఈ జూమ్ ద్వారా ఈ ప్రాతకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నిజముగా తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే మా గొప్ప దేవుడు, విడువక ఎడబాయక మా ఎడల కృప చూపే దేవుడు, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రభువా నిజముగా ఏమిచ్చి మీరు నాన్ని తెచ్చుకోగలము ప్రభువా. తండ్రి, మా ఊపిరి నీది ప్రభువా. మేము ప్రాణంతో ఉన్నామంటే, సజీవంగా ఉన్నామంటే అది కేవలం నీ కృప ప్రభువా. ఈరోజు ప్రభువా తండ్రి నాయన అని పిలిచే భాగ్యం ఉంది అంటే అది కేవలము నీ కనికరమే తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను దేవా. ఈ సమయాన్ని తండ్రి నాయన ప్రతి ఒక్కరికి మీరు ఆశీర్వాదకరంగా చేయండి. ఎవరైతే ఈ ప్రాతకాలపు జూమ్ కూడికల్లో నాయన యాడ్ అయి ఉన్నారో నాయన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి, కృప చూపించండి దేవా. నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడండి నాయన. మీరు మమ్మల్ని దర్శించండి ప్రభు తండ్రి నాయన. మీరే మీ కృపకు మమ్మలను అప్పగించుకుంటూ, అయ్యా నన్ను దీనుడును ఎన్నికలేని వాడను ప్రభువా నాయన మీరే సిలువ చాటును మరుగుపరిచి వాడుకొనమని కోరుతూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభములు తెలియచేయుచున్నాను. దేవుని వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని. ఈ సంగతులు యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు తెలియచేస్తూ ఉన్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తామన్నమాట. దీనికి ముందు యేసుక్రీస్తు ప్రభు వారు మీ హృదయములను కలవరపడనీకుడి అనంటూ, తర్వాత మీ దగ్గరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్తూ, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సమస్తాన్ని మీకు బోధించి సంగతులన్నీ కూడా మీకు జ్ఞాపకం చేస్తాడు అని ఈ విధంగా తెలియచేస్తున్న తర్వాత శిష్యులతో చెప్తున్నటువంటి మాటలు ఏంటి అని అంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని అంటాడు అనమాట. తర్వాత 5వ వచనంలో కానీ చూస్తే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని అంటాడు. అంటే తండ్రి అయిన దేవుడు వ్యవసాయకునిగా, కుమారుడైనటువంటి దేవుడు ద్రాక్షవల్లిగా, తర్వాత అందులో తీగలు తనని వెంబడించినటువంటి శిష్యులను కంపేర్ చేస్తూ, అంటే అలాగ పోలిక చేస్తూ
యేసుక్రీస్తు ప్రభు వారు వారికి చక్కని ఈ మాటలు తెలియచేస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఈ చదవబడినటువంటి వాక్యంలో మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని అనేటువంటి ఈ యొక్క వాక్యంలో దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క ఉద్దేశం, ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు నిన్ను నన్ను నియమించాడు, ఆ ఉద్దేశాన్ని స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటాం అనమాట. సో రాబోయేటువంటి సంవత్సరంలో మనము ఏమి చేయాలి, ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకి వాక్యంలో తెలియచేస్తున్నట్టుగా మనం గమనిస్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ 2వ లైన్లో కానీ చూస్తే నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని అంటాడు. గాడ్ అపాయింటెడ్ యూ అంటాడు. గాడ్ చూజ్ యూ, లేకపోతే ఐ చూజ్ యూ అండ్ అపాయింటెడ్ యూ అనేటువంటి మాట మనం చూస్తాం. ఏం చేయాలి అని మనం ఏం చేయాలి అని అంటే మనము ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. అంటే యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశంలో యేసయ్యను వెంబడించేటువంటి శిష్యులు, అంటే ఇప్పుడు మనము పోల్చుకుంటే మనము యేసయ్యను వెంబడిస్తున్నాం, యేసయ్య యొక్క పద్ధతులను మనం ఫాలో అవుతూ ఉన్నాం, యేసయ్య యొక్క మాదిరిని మనము అనుసరిస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి ప్రభు, ఆ గొప్ప దేవుడు ఒక ఎక్స్పెక్టేషన్, ఒక గొప్ప ఉద్దేశాన్ని నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు అన్న సంగతిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎలా ఉండాలి అంటే నిలిచి ఉండే ఫలాన్ని మనము కలిగి ఉండాలి. మనము ఫలించాలి, అట్ ది సేమ్ టైం ఆ ఫలము నిలిచి ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. గాడ్ చూస్ అండ్ అపాయింటెడ్ అస్. దేవుడు మనల్ని ఎంపిక చేసుకుంది, తర్వాత నియమించింది అందుకు అన్న సంగతి మనం చూడాలి. చాలా మందికి ఏ ఉద్దేశంతో దేవుడు పిలుచుకున్నాడు అన్న సంగతి తెలియదు. ఏదో అంటే జస్ట్ ప్రభువు నన్ను పిలిచాడు, లేకపోతే చేతులు ఎత్తమన్నారు, ఆల్టర్ కాల్ ఇచ్చారు, నేను నమ్ముకున్నాను అని చెప్తుంటారు. కానీ వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ హిస్ కాల్? దేవుడు ఎందుకు పిలిచాడు అనేటువంటిది మనము ఖచ్చితంగా తెలుసుకోవలసిన వారముగా ఉన్నాం. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను పిలుపు వెనుక దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉంది. ఇర్మియా యొక్క పిలుపు వెనుక దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉంది. తర్వాత సంసోని యొక్క పిలుపు వెనుక గొప్ప ఉద్దేశము ఉంది. అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో రావడంలో గొప్ప ఉద్దేశం ఉంది. దెర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ హిస్ కాల్. దేవుని యొక్క పిలుపు వెనుక ఖచ్చితంగా ఒక గొప్ప ఉద్దేశము ఉంది. అయితే ఇక్కడ నిన్ను నన్ను ఏర్పరచుకుని నియమించేటువంటి విషయంలో దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. అయితే ప్రియులారా, ఎలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? మనందరికి తెలిసినటువంటి వాక్య భాగమే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనము ఆ వాక్యాన్ని మనము స్పష్టంగా చూస్తాం అన్నమాట. 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుతుంటే చాలా అద్భుతమైనటువంటి మాటలు అక్కడ కనబడతాయి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ చూసారా, చాలా మంది జ్ఞానులు ఉన్నారు, చాలా మంది తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది తర్వాత గనులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, సామంతులు ఉన్నారు, సంపన్నులు ఉన్నారు. వాళ్ళు ఎవరిని పిలవలేదు. కానీ చూడండి ఒకసారి, గొప్ప వంశము వారు, రాజవంశము వారు చాలా మంది ఉన్నారు, అనేకులు పిలువబడలేదు. కానీ పిల్లరా, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు
జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అలాగుననే గాని చూస్తే తర్వాత వాక్యంలో బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా, తృణీకరింపబడిన మనల్ని, ఎన్నికలైనటువంటి మనల్ని. మనకేముందండి? ధనబలం ఉందా? కండబలం ఉందా? మనుషుల యొక్క బలం ఉందా? మనము ఘనహీనులమండి. అయితే దేవుని యొక్క ఏర్పాటు ఎంత గొప్పదో కదా, ఎంత ఆశ్చర్యం కదా. ఏ పాటి వారం మనం. అలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సో ఆ జాబితాలో నీవు నేను ఉండడం ఎంత భాగ్యం. సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వమును సమస్తమును మాట చేత కలుగు చేసిన దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆ మాట పలుకగా సమస్తము ఏర్పాటు చేసినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకై ఈ లోకానికి మానవునిగా వచ్చి తను తాను ఆ రిక్తునిగా చేసుకుని మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అర్పించినటువంటి ఆ దేవుడు ఈ బలహీనుని ఏర్పాటు చేసుకోవడం, ఈ భక్తిహీనుని ఏర్పాటు చేసుకోవడం, ఈ తృణీకరించబడిన వాడిని ఏర్పాటు చేసుకోవడం, ఈ ఘనత లేనటువంటి వాడిని ఏర్పాటు చేసుకోవడం ఎంత గొప్ప సంగతి. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆయన ఏర్పాటు ఎంత గొప్పది, ఆయన పిలుపు ఎంత గొప్పది. ఏమాత్రం కూడా మనకు అర్హత లేదు. కేవలం కృప ద్వారా మాత్రమే మనము ఏర్పాటు చేయబడ్డాం. ఆ యొక్క ఏర్పాటు వెనుక ఆ యొక్క నియామకం వెనుక, అపాయింట్మెంట్ వెనుక ఒక గొప్ప ఉద్దేశం. దేవుడు ఈ లోకంలో ఏమంటాడంటే, ఇక్కడ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి ఉన్నాను. గాడ్ అపాయింటెడ్ యూ. ఒక జాబ్ లో నిన్ను అపాయింట్ చేసినట్టుగా కదా, ఒక రెస్పాన్సిబిలిటీ ఆ ప్లేస్ లో దేవుడు నిన్ను ఉంచినట్టుగా అపాయింట్ చేశాడంటే, నియమించాడు. ఆ పని నువ్వు ఖచ్చితంగా చేయాలి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తన అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకొని ఆ సీట్ లో కూర్చున్న తర్వాత, ఆ జాబ్ లో చేరిన తర్వాత ఆ జాబ్ ని కంపల్సరీగా చేయాలి. సో దేవుడు కూడా నిన్ను ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు, చూస్ చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. అందరికీ యోగ్యత లేదే, అందరికీ యోగ్యత లేదే. ప్రేమ కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఏర్పాటు చేసుకోవడం, నిన్ను నన్ను ప్రేమించి నియమించటంలో మన బలహీనతలను పక్కన పెట్టి, మన శక్తితను పక్కన పెట్టి, మన సంపూర్ణతను పక్కన పెట్టి, తన ప్రేమ చేత మనల్ని కప్పి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవడం ఎంత గొప్ప సంగతి. నిన్ను నన్ను నియమించుకోవడం తన పని కోసం ఎంత గొప్ప సంగతి. తన ఎక్స్పెక్టేషన్ కొరకు నిన్ను నన్ను అపాయింట్ చేయడం ఎంత గొప్ప సంగతి. దేవుడు నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు. సో దెర్ ఈస్ ఎ పర్పస్. ఒక ఉద్దేశం ఉంది. ఏంటి అని అంటే, మీరు వెళ్ళి ఫలించుటకు, దట్ యు షుడ్ గో అండ్ బేర్ ఫ్రూట్. మీరు వెళ్ళాలి, దెన్ ఫలించాలి. అది దేవుని యొక్క కోరిక. సో వెళ్ళడం, పంపించటం అనేటువంటిది ఇట్స్ ఎ మిషనరీ కమాండ్. దేవుడు మనకి ఒక ఆజ్ఞనిస్తున్నాడు, మీరు వెళ్ళండి, గో, వెళ్ళండి. వెళ్ళి ఏం చేయమన్నాడు? ఫలించమంటున్నాడు. ఫలించాలి. ఏ విషయాల్లో ఫలించాలి? శారీరకంగా చాలా మంది అభివృద్ధి కలిగి ఉంటారు, లేదా ఫలింపు కలిగి ఉంటారు. బట్ దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, గాడ్స్ పర్స్పెక్టివ్, ఆయన యొక్క ఇంటెన్షన్ చాలా డిఫరెంట్. మనం ఎలా ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడంటే, మనము ఆత్మీయంగా ఫలించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే నిన్ను నన్ను నియమించాడు.
మరి ఆ ఫలించటం ఎలా జరగాలి అని అంటే స్థిరముగా ఉండాలి. సో రాబోయేటువంటి 2024 సంవత్సరంలో దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నీ నా విషయంలో నువ్వు ఫలించాలి. ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావు అనేది దేవుడు పట్టించుకోడు. ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ఆయన క్షమాగుణం కలిగిన దేవుడు, ఆయన క్షమించే దేవుడు. బట్ దెర్ ఇస్ టైం, ఆ సమయం ఉంది. కాబట్టి ఆ టైంలో నువ్వు ఏం చేయాలి అని కోరుకున్నాడంటే ఫలించాలి, నిలిచి ఉండే ఫలాన్ని నువ్వు కలిగి ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. మనందరికి తెలిసినటువంటి వాక్య భాగమే ప్రభు కోరుకుంటుంది. ఏ ఏ విషయాల్లో అని అంటే మనము ఆత్మ సంబంధమైన విషయాల్లో ఫలించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన విషయాలలో ప్రభు కోరుకుంటున్నాడు, ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు నీకు నాకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కానీ మనం చూసినట్లయితే ఎలాగ దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఒకసారి చూద్దామా. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో నిన్ను నన్ను నింపాడు. 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమున ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు ఎప్పుడున్నావో తెలుసా? నేను ఎప్పుడున్నానో తెలుసా? జగత్తు పునాది వేయక ముందే, నువ్వు తల్లి గర్భములో రూపించక ముందే, ఈ భూమి పుట్టింపక ముందే యు ఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. బికాస్ హిజ్ లవ్ ఓన్లీ. ప్రేమ చేత దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. సో అంటే నువ్వు మారు మనసు పొందినప్పుడు గాడ్స్ ప్లాన్ లో ఉన్నావు అనుకుంటున్నావేమో. నువ్వు రక్షణ పొందినప్పుడు గాడ్స్ ప్లాన్ లో ఉన్నావు అనుకున్నావేమో. నువ్వు వాక్యం చదివినప్పుడు లేకపోతే ప్రేయర్కి వెళ్ళినప్పుడు గాడ్స్ ప్లాన్ లో ఉన్నావు అనుకుంటున్నావు. నో, కానే కాదు. అంతకంటే ముందు, నువ్వు ఈ భూమిలో పుట్టక ముందు, జన్మించక ముందు, జగత్తు పునాది ఈ భూమిని దేవుడు పుట్టించక ముందే యు ఆర్ ఇన్ గాడ్స్ మైండ్, యు ఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్. ఎంత గొప్ప మంచి దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన ఎదుట పరిశుద్ధంగా ఉండాలి, ఆయన ఎదుట నిర్దోషంగా ఉండాలి. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. హిస్ కాల్ ఇస్ హోలీ కాల్. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైనడి. ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు. మనం వీ షుడ్ బి లైక్ జీసస్, యేసుక్రీస్తు లాగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు ఒక స్థాయిలో ఉన్నాడు, ఒక స్థానంలో ఉన్నాడు. ఆయన సర్వాధికారి, ఆయన సర్వోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు. దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఎలా పిలిచాడండి? ఆ పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఆ స్థాయిలో ఉండడానికి నిన్ను నన్ను పిలిచాడు. ఆ స్టేటస్ లో ఉండడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ప్రియులారా, పరిశుద్ధంగా ఉండడానికి. చాలా సందర్భాల్లో మనం చూస్తాం కదా, ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారనుకోండి, లేకపోతే మంచి ఏదన్నా విద్యలో ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క శిష్యుల్ని జనరల్ గా పైకి రానివ్వరు. సాధారణంగా కొన్ని టిప్స్ చెప్పరు, కొన్ని మెళకువలు చెప్పరు. కారణం ఏంటంటే వాడు ఎందుకు ఆ స్థాయికి వస్తాడో, ఎలా వస్తాడో, నన్ను దాటిపోతాడేమోనని. బట్ దేవుడు అలా ఆలోచించలేదు. ప్రియులారా, బలహీనమైన, తృణీకరించబడిన
ఎన్నికలేని నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని జగత్తు పునాది వేయబడక మునిపే ఆ ప్లాన్ కలిగి ఉండి ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం కూడా అదే స్థాయిలో ఉండాలని నా ప్రభువు నిన్ను పిలిచాడు కదా. ఆయనలో ఏ స్వార్థం లేదండి, ఆయనలో ఏ స్వార్థం లేదు. ఆయన ప్రేమ కలిగినది. చాలా చక్కగా వ్రాయబడింది కదా, క్రీస్తులో మనలను ఏర్పరచుకుని ప్రేమ చేత ఆయనకు ఏర్పాటు గొప్పది. ప్రియుల ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. ఎందుకు అంటే నువ్వు ఆత్మీయంగా ఫలించాలని. యూ షుడ్ బి ఫ్రూట్ఫుల్ స్పిరిచువల్లీ. లోకంలో చాలా మంది చాలా రకాలుగా ఫలించడం మనం చూస్తూ ఉంటాం. ఆ ఫలింపును వారు కోరుకుంటారు, ఆ అభివృద్ధిని వారు కోరుకుంటారు. బట్ దేవుడు ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందాలని, ఆత్మీయంగా నువ్వు ఫలించాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఇలా మనందరికీ తెలుసు. గలతీ 5:22 మనం చూసినట్లయితే, గలతీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంగానే మనం చూస్తే, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇలాంటివి అన్నమాట. వాటిలో మనము ఆ యొక్క ఆత్మఫలాన్ని ఫలించాలని ప్రభువు కోరుకుంటుంది. సో ఇక్కడ దేవుని యొక్క ప్రేమ, మొట్టమొదటిది ప్రేమ. దీన్ని గ్రీకులో ఏమంటారంటే అగాపే అంటారు. అగాపే అంటారు. మనము ప్రేమ కలిగి ఉండాలని, ప్రేమ చూపించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. 1 యోహాను 4వ అధ్యాయం 9-10 వచనాలను కనుక మనం చూస్తే, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. తండ్రి నన్ను ఎలా ప్రేమించాడు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో మీరు కూడా అలానే ప్రేమించాలి. ప్రేమ అనేటువంటిది ఇక్కడ గానే మనం గమనిస్తే అగాపే, అది దేవుని యొక్క ప్రేమ, అది డివైన్ లవ్. ఈ లోక సంబంధమైన ప్రేమలో మనం చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా చాలా చాలా రకాలు ఉన్నాయి. చాలా హీనమైంది ఏంటంటే లస్ట్, శారీరక కోరికలు తీర్చుకునేటువంటి ప్రేమ. అది కాదు. We don't go further. దేవుని ప్రేమ బదులు ఆశించని ప్రేమ, దోషములను కప్పే ప్రేమ, నిన్ను నన్ను క్షమించిన ప్రేమ, అది శాశ్వతమైనటువంటి ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని కనుక మనం గమనించినట్టు ఎంత చక్కగా ప్రేమ గురించినటువంటి సంగతులు మనము దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా, చూడండి, దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది 13వ అధ్యాయం, మనుషుల భాషలతోను దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోకెడి కంచును గణగణలాడు తాళమున ఎదును, ప్రవచించు కృపావరము కలిగి మర్మములని జ్ఞానమంతు ఎరిగిన వాడనైనను, కొండలను ప్రకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. చూసారు ప్రేమ గురించి. ప్రేమ దీర్ఘకాలము సహించు, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను నిర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైన నిర్ధకమగును, మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. చూడండి 13వ వచనం చూస్తే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. సో ప్రేమ కలిగినటువంటి దేవుడు,
ఈ ఈ ఈ ప్రేమకు సంబంధించినటువంటి ఈ లక్షణాలన్నీ కూడా ప్రభువులో ఉన్నాయి. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు ప్రవచనం మాట్లాడచ్చు, నువ్వు పరిపూర్ణ విశ్వాసం నీకుండొచ్చు, జ్ఞానమంతా నీకుండొచ్చు, అర్థమైందా, కృపావరాలు నీకుండొచ్చు. వితౌట్ లవ్ ప్రేమ నీలో లేకపోతే, ప్రేమ విషయంలో నువ్వు ఫలించకపోతే, ప్రేమ చూపాల్సినటువంటి స్థితిలో, చూపాల్సినటువంటి విషయాల్లో, చూపాల్సినటువంటి స్థానంలో నువ్వు చూపించకపోతే, అది రివీల్ చేయకపోతే, అది ప్రత్యక్షపరచబడకపోతే వ్యర్థుడు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రయోజనమేమి, అవసరమేంటి? వితౌట్ లవ్. కాబట్టి ప్రియులారా, ప్రేమ విషయంలో మనం ఫలించాలి. మన సంఘాలలో, మన తోటి సహోదరుల మధ్య, మన కుటుంబాల మధ్య. మనం అంత్యకాలంలో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, ప్రేమ చల్లారిపోయిన పరిస్థితుల్లో ఉన్నాం. నూతన సంవత్సరంలో మన ప్రేమ చల్లారిపోకూడదు. ప్రేమ కలిగిన దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం కాబట్టి ఆ ప్రేమను ఇతరుల ఎడల ఎంతగా నువ్వు ప్రేమించగలుగుతావు, కల్మషం లేకుండా అంతగా మన సహోదరులను, మన సహోదరీలను, కుటుంబంలో ఉన్న వ్యక్తులను మనం ప్రేమించడం నేర్చుకుందాం. ఒకవేళ నీ మీద నీకెవరి మీద నేను అభ్యంతరం ఉందా, లేకపోతే ఇతరులకు నీ మీద ఏమైనా అభ్యంతరం ఉందా, యు గో ఫాస్ట్. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఫస్ట్ గో, నువ్వు వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, క్షమాపణ చెప్పు, ఆ తర్వాత నువ్వు వచ్చి బలి అర్పించు, సమాధానపడు. సో అలాంటి ప్రేమ లేకపోతే, ప్రేమించే విషయంలో తెగింపు లేకపోతే, మనం ప్రభు యొక్క పేరు పెట్టుకుని ప్రేమ స్వరూపుడైన యేసయ్యని కలిగి ఉండడం అది ఎంతవరకు సబబు? అన్యాయం కదా. సో కాబట్టి ప్రియులారా, ప్రేమ విషయంలో మనము ఫలించాలి. మా గ్రామంలో నేనంటే చాలా కోపం ఆ బ్రదర్కి, ప్రతిసారి తిడతా ఉంటాడు, ప్రతిసారి సాకులు చెప్తా ఉంటాడు. ఫేస్బుక్ లో నా ఫాల్స్ దాని ఏమంటారు డూప్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి ఇష్టం వచ్చినట్లుగా నా గురించి చెప్పడం, మాట్లాడటం అలా చేశాడు. తెలిసింది, నేనేమనలేదు. కనబడినప్పుడు వెళ్ళి కౌగిలించుకొని ఐ లవ్ యూ బ్రదర్ అని 3-4 టైమ్స్ నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆ తమ్ముడు లేకపోతే ఆ బ్రదర్ అసలు నా జోలికి రావట్లేదు. అన్న నా గురించి ప్రార్థన చేయండి అని మెసేజెస్ పెడుతున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఎందుకు మార్చవుతున్నానంటే మనము ప్రేమించాలి, మన క్రియలలో ప్రేమను చూపించాలి, ప్రేమలో మనము ఫలించాలి. ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉండి మనము ప్రేమించకపోతే ఎందుకు, వేస్ట్ కదా. తర్వాత కానీ చూస్తే రెండవ అంశము సంతోషం. దేవుడు మనకేమిచ్చాడు? సంతోషాన్ని ఇచ్చాడు. ఈ క్రిస్మస్ దినాల్లో మనం చూసాం కదా, పరలోక సైన్యము సంతోషించింది, ఆనందించింది. సో క్రీస్తునందు ప్రియులారా, సంతోషం. తర్వాత సమాధానం, పీస్. యేసయ్య ఎవరు అని అంటే సమాధానకర్త. కాబట్టి మనము సమాధానంగా ఉండాలి. శక్యమైతే అంటాడు కదా, సాధ్యమైనంత వరకు మనము సహోదరులందరితో కూడా మనం ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. ఈ రోజుల్లో భార్యాభర్తలకు సమాధానం లేదు. క్రైస్తవులుగా పిలువబెడుతున్న వారిలో సమాధానం లేదు. ఇది అల్లాడిపోతున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. సమాధానకర్తను కలిగి ఉన్నామని చెప్పుకుంటూ వాళ్ళ యొక్క జీవితాల్లో సమాధానం లేని పరిస్థితులు, నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతా ఉన్నారు. సమాధానకర్త కలిగి ఉన్నటువంటి మనము సమాధానాన్ని హృదయంలో, అందుకే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనకు ఎలా వస్తుంది అని అంటే, మనము ప్రార్థనా విజ్ఞాపనల చేత మనము దేవుని సన్నిధిలో మనము మొరపెట్టినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయంలోకి కావలి ఉండునని దేవుని వాక్యం సెలవిస్తాం. సమాధానకర్త అయినటువంటి దేవుడు సమాధానంగా ఉండడానికి మనకి అవకాశం ఇస్తాడు. అంతేకాదు, ఇంతకు ముందు మనం శత్రువులమై ఉన్నాం,
దేవునికి అయితే దేవుడు మనల్ని యేసయ్య ప్రియకుమారుడైన యేసయ్య మనల్ని దేవునితో సమాధాన పరిచాడు. కాబట్టి సమాధానం అందరితో మనం కలిగి ఉండాలి. 4th వన్ ఏంటంటే దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అన్నమాట. దీనికి సంబంధించిన గ్రీక్ వర్డ్స్ చాలా ఉన్నాయి. సంతోషానికి గ్రీక్ వర్డ్ ఏంటంటే చారా అని అర్థం. తర్వాత సమాధానానికి గ్రీక్ వర్డ్ ఏంటంటే ఇరానాయ్ అనేది అర్థం. దీర్ఘశాంతానికి గ్రీక్ వర్డ్ ఏంటంటే మైక్రోథేమియా అంటే ఓర్పు అనే అర్థం అనమాట. దీని ఇంగ్లీష్ లో స్లో టు యాంగర్ అని చక్కగా అంటారు అనమాట. చూడండి, దీర్ఘశాంతం. సో దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో మనం దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. తర్వాత దయాళత్వం, దీన్ని క్రెస్టోస్ అని చెప్పి అంటారు. దీనికి పర్యాయ పదాలు ఏంటంటే కనికరం, మంచితనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. సో గాడ్ ఈజ్ మెర్సిఫుల్ గాడ్. దేవుడు దయగలిగినటువంటి దేవుడు కాబట్టి ఆ దయాళత్వాన్ని మనము దయాళత్వం విషయంలో మనం ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. తర్వాత ఏంటంటే మంచితనం. దీన్ని అగాతో సాయిన్ అన్నాడు గ్రీకులో. ఆ మంచితనం, పరిపూర్ణత, శ్రేష్టత అనేటువంటి మాటలు దీనికి వర్తిస్తాయి అన్నమాట. దేవుడు మాత్రమే మంచివాడు. ఆ రోజు ఆ ఉద్యోగి, ఆ యవనస్తుడు, ఆ యొక్క ధనవంతుడు నిత్య జీవానికి వారసుని అవ్వడానికి తను ప్రయత్నం చేసేటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసున్నట్టు నేనేమై చేయవలన్నప్పుడు అంటాడు కదా, సత్పురుషుడని నీవేళ చెప్పుచున్నావు అంటే దేవుడు ఒక్కడే కదా. అవును, దేవుడు సత్పురుషుడు. ఈ లోకంలో ఎవరైనా మంచివారు ఉన్నారు అని అంటే ఆయన దేవుడే. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్స్. ఆయన మంచి దేవుడు. దేవుడు మాత్రమే మంచివాడు. వెలుగు యొక్క ఫలం ఏంటంటే మంచితనం అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది అనమాట. గుడ్నెస్, మంచివాడు ఆయన. ఎంత మంచివాడంటే చెప్పలేం. మనం చాలా సందర్భాల్లో మంచిని కోల్పోవచ్చు, బట్ దేవుడు ఆల్ ద టైమ్స్ గాడ్ ఈస్ గుడ్. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆ తర్వాత కానీ చూస్తే విశ్వాసము, దీన్ని పిస్టస్ అని చెప్పి అంటారు, నమ్మకం. తర్వాత ఆధారపడదగిన అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది అనమాట. సో కాబట్టి విశ్వాసం, మనము విశ్వాసం విషయంలో ఫలించాలి. విశ్వాసం విషయంలో అంతకంతకు మనం అభివృద్ధి చెందాలి. విశ్వాసం విషయంలో మనము సాక్షులముగా ఉండాలి. దానియేలుకి ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం. అబ్రహాముకి ఎంత విశ్వాసం అండి. కుమారుని బలి ఇచ్చేటప్పుడు సేవకులకి చెప్తాడు కదా, మేము అక్కడ అర్పణ అర్పించి తిరిగి వస్తామని చెప్తాడు. వాట్ ఎ ఫెయిత్. అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని అబ్రహాము గాని లేకపోతే దానియేలు గాని ఇంకా మిగిలినటువంటి వ్యక్తులు, ఆ విశ్వాస వీరులను మనం చూస్తాం దేవుని వాక్యంలో. వారందరూ కూడా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు వారి ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో వాడు పరిగెత్తినట్టుగా మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియులారా, రాబోయేటువంటి సంవత్సరం విశ్వాస విషయంలో మనం సన్నగిల్లకుండా, విశ్వాస విషయంలో మనము క్షీణించకుండా, విశ్వాస విషయంలో మనం పడిపోకుండా మన యొక్క సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు చూద్దాం. లెట్ us look unto Jesus, ఫాదర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసమునకు కర్త. ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూస్తూ మనము విశ్వాసాన్ని కొనసాగిద్దాం. ఆ తర్వాత సాత్వికం ప్రేటస్ అని చెప్పి అంటారు గ్రీకులో. దీని యొక్క అర్థము తర్వాత సాధుత్వం లేదా సౌమ్యం లేదా స్నేహభావం అనేటువంటి అర్థాలు ఇస్తా ఉన్నాయి అన్నమాట. సో సాత్వికం, జెంటిల్నెస్. ప్రజలందరి పట్ల మనము సాత్వికంతో మెలగాలి. ఎఫెసీ 4:1-2 మనం చూస్తాం. అలాగే ఫైనల్ గా ఆశానిగ్రహం, గ్రీకులో ఎంక్రాట్రియా అంటారు. ఆశానిగ్రహం అంటే సహనం, స్థిరత్వం, సెల్ఫ్ కంట్రోల్. యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయండి, ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువారిలో. అందుకే ఈ విషయాల్లో మనము ఫలించాలని ప్రభువు కోరుకుంటున్నాడు.
మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి ఉన్నాను. సో ఫలించటం అనేటువంటిది ఎలా ఫలించాలి, ఎలాగ మనం ఫలించగలము అని అంటే దేవుని వాక్యంలో రాయబడింది. ఈ 15వ అధ్యాయంలోనే చూడండి ఒకసారి 4వ వచనంలో, నా యందు నిలిచిండుడి మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ఇంకా కానీ చూస్తే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. సో మనము ఫలించాలి, ఫ్రూట్ఫుల్ లైఫ్ కలిగి ఉండాలి. ఇంకా ఏమంటారు అని అంటే ఇంకా మనము ఎక్కువగా ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి. ఫ్రూట్ఫుల్ లైఫ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఎక్కువగా మనము ఫలించాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అనమాట. ఫలించాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ఫలించటం అనేటువంటిది ఎప్పుడు సాధ్యమైతే అంటే ఆయనలో నిలిచి ఉన్నాం. ద్రాక్ష తీగగా ద్రాక్షవల్లిలో నిలిచి ఉన్నప్పుడు, ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే అబాయిడ్ ఇన్ మీ. సో అబాయిడ్ ఇన్ హిమ్, మనము దేవునిలో నిలిచి ఉండాలి. ఎలాగ నిలిచి ఉండగలం? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ ప్రేయర్. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం వల్ల, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం వల్ల దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలండి. ద్వితీయోపదేశ కాండం ఒకసారి తీద్దాము మనం. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో మనం కానీ చూస్తే చాలా చక్కని మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. చాలా చక్కని మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము మనము చూద్దాం జాగ్రత్తగా. చూడండి 6వ అధ్యాయం 4వ వచనం నుండి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడిని యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలదు. విత్ ఎ కంప్లీట్ హార్ట్, మైండ్ అండ్ సోల్. నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ప్రేమించటం అంటే జనరల్ గా మనం చూస్తే ప్రేమికులు ఫోన్స్ లో కానీ లేదా చాటింగ్ లో కానీ వాళ్ళు పర్సనల్ గా కలిసినప్పుడు కానీ వాళ్ళు ఎంత ఎక్కువసేపు మాట్లాడుకుంటారో. ఇఫ్ యు లవ్ ద లార్డ్, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఎక్కువసేపు ప్రభువుతో స్పెండ్ చేస్తావు. సమయాన్ని ఎప్పుడెప్పుడు దేవునితో గడపాలా, ఎప్పుడెప్పుడు వాక్యాన్ని చదవాలి. దేవుడు నాతో ఏం మాట్లాడటానికి సిద్ధం చేస్తున్నాడు, నేను ఎప్పుడు దేవునితో నేను నా యొక్క సంగతులు చెప్పుకోవాలా అనేటువంటి ఆ తపన, ఆ తృష్ణ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. ఆయన ప్రెజెన్స్ లో మనం ఉండాలి, ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి, ఆయన మాటలు వింటూ ఉండాలి, నీ మాటలు ఆయనకి చెప్తూ ఉండాలి. దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ యూ అండ్ యువర్ గాడ్. నీకు నీ దేవునికి మధ్య ఆ యొక్క అవినాభావ సంబంధం, ఆ అద్భుతమైనటువంటి ఆ రిలేషన్, ఆ ఫెలోషిప్, ఆ ప్రేమ ఉండాలండి, ఉండాలి. ఆ తర్వాత అంటాడు కదా, ఏమంటాడంటే నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను, నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలెను. దేవుడు ఆజ్ఞాపిస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీతో నిన్ను దర్శిస్తాడు. నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, నీ హృదయ లోతులను ఎరిగినటువంటి దేవుడు. నీ తలంపులు పుట్టకముందే ఆయనకి తెలుసు, ఆలోచన నీ మైండ్ లో రాకముందే ఆయనకి తెలుసు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడో తెలుసా? ఈ వాక్యం ఉంది, నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తా ఉంటే, దేవునితో మాట్లాడుతూ ఉంటే, దేవుడు ఇచ్చినటువంటి మాటలు మన హృదయంలో ఖచ్చితంగా ఉండాలి పిల్ల, ఖచ్చితంగా ఉండాలి. పూర్ణ హృదయంతో మనం ప్రేమించాలి. రాబోయే సంవత్సరంలో, గతించిన సంవత్సరం ఒకవేళ అడపదడప మనం ఏదైనా చేసి ఉండొచ్చేమో, కానీ పూర్ణ హృదయంతో. అందుకే 1వ అధ్యాయం కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు కానీ చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించువారు ధన్యులు. అతడు నీటి కాలువలు ఎవరైనా నాటబడింది, ఆకు వాడక తన కాలమందు
ఫలమిచ్చు చెట్టు వలె ఉంది. మనం ఫలించాలి అని అంటే దేవుడు ఎక్కడ నిలిచి ఉండొద్దని చెబుతున్నాడు అక్కడ నిలవకూడదు, ఎక్కడ నడవకూడదని చెబుతున్నాడు అక్కడ నడవకూడదు, ఎక్కడ కూర్చోకూడదని చెబుతున్నాడు అక్కడ కూర్చోకూడదు. ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానిస్తే మనము ఫలిస్తాం. విల్ హ్యావ్ ఫ్రూట్ఫుల్ లైఫ్. గాడ్ యొక్క దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ లోనికి మనం వెళ్ళిపోతాం. ఆయన యొక్క ఉద్దేశాన్ని మనము సంపూర్ణం చేసిన వాళ్ళం అవుతాం. ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. అర్థమవుతుందా? ఇర్మియా గ్రంథం 15-16 వచనాలు, 15వ అధ్యాయం 16 వచనాలు కానీ చూస్తే, నేను భుజించి తిని అంటాడు, వాక్యాన్ని భుజించి తిని అంటాడు. క్రీస్తునందు ప్రియులారా, మనము ఫలించాలి అని అంటే దేవునిలో నిలిచి ఉండాలి. మనము ఫలించాలి అని అంటే ద్రాక్షావళైనటువంటి యేసుక్రీస్తు ప్రభువులో మనము నిలిచి ఉండాలి. అనుదిన వాక్య ధ్యానము మనము కలిగి ఉండాలి. స్థిరత్వం మనలో ఉండాలి, చంచలత్వం ఉండకూడదు. అందుకే దేవుని వాక్యం ఉంటుంది కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు కదా. దేవునికి వేరుగా ఉండి నువ్వు నేను ఏమి చేయలేము. అంతే కదా. ఇక్కడ చూడండి ఏమంటాడు దేవుని వాక్యంలో 15వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఏమంటాడు అని అంటే, మనం జాగ్రత్తగా చూద్దాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలో పనికిరాని తీగలను తీసివేయను అంటాడు. ఇక్కడ చూడండి, ఎవడైనా ఆయన నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఎంత భయంకర! ఫలించకపోతే ఎంత భయంకర! ఒకవేళ ఫలించేటువంటి తీగలకు నువ్వు అడ్డొచ్చావు అనుకో, నిన్ను కట్ చేస్తాడు, ప్రూనింగ్ చేస్తాడు దేవుడు, ప్రూనింగ్ చేస్తాడు దేవుడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా వింటున్నాం. ఆయన వైపు మనం చూద్దాం, ఆయన వైపు మనం చూసి ప్రభువుకు మనం అప్పగించుకుందాం. ఫలించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. సో కాబట్టి మనం బాగా ఫలించాలని పనికిరాని తీగలను తీసివేస్తాం. ఒకవేళ ఫలించకపోతే అంటే నువ్వు ఆయనలో నిలిచి ఉండకపోతే మనం ఫలించాం. ఒక కొమ్మ నుంచి ఒక చెట్టు నుంచి కొమ్మను వేరు చేస్తే అది ఎండిపోతుంది. అలాగనే దేవునికి వేరుగా ఉండి నువ్వు నేను ఏమి చేయలేవు. చాలా మంది ఇలా అంటారు, నా జ్ఞానము, నా తెలివి, నా వివేచన అంటారు. క్రీస్తునందు ప్రియులారా, కానే కాదు. ఆయనకు వేరుగా ఉండి మనమేమి కూడా చేయలేం ప్రియులారా. మరి ఏంటి? ఫలించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎలా ఫలించాలంటే ఏం చేయాలి అంటే ఆయనలో మనము నిలిచి ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన మనము ప్రేమించాలి, ఆయన మనం ప్రేమించాలి. ఫలించకపోతే పరిస్థితి ఏంటి మనం చూద్దామా? దేవుని వాక్యంలో మనం చూద్దాం. ఫలించకపోతే ఏంటి అని అంటే, ఒకవేళ ఫలిస్తూ ఉంటే, లేకపోతే దేవునిలో మనం నిలిచి ఉంటే, నేను తొందరగా చదివేస్తాను. 4వ వచనంలో కానీ చూస్తే, మనము దేవునిలో నిలిచి ఉంటే మీ యందు నేను నిలిచి ఉన్నాను, దేవుడు మనలో ఉంటాడు. రెండోది ఏంటి అంటే, మనము దేవునిలో నిలిచి ఉంటే ఫలిస్తాము. నువ్వు ఫలించట్లేదు అని అంటే దేవునితో నీతో రిలేషన్ తేడా ఉంది, ఆయన ప్రేమించడంలో తేడా ఉంది, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయడంలో తేడా ఉంది. నువ్వు ఫలించట్లేదంటే నీకు అక్కడ కాజు కనబడుతుంది ఖచ్చితంగా. ప్రార్థించడంలో తేడా ఉంది, ప్రభువుని హత్తుకొని జీవించడంలో తేడా ఉంది. సో లెట్ us కరెక్ట్ అవర్ సెల్వ్స్. మనలో మనం కరెక్ట్ చేసుకుందాం. ఆయన మనతో ఉంటాడు, మనలో నిలిచి ఉంటాడు. రెండవది ఏంటంటే ఫలిస్తాము, నిలిచి ఉంటే ఫలిస్తాము. మూడవది ఏంటంటే బహుగా ఫలిస్తాము. 4వది ఏంటి అని అంటే, మనం ఏది అడిగినా కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు మనం ఏది అడిగినా కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడని 7వ వచనంలో మనము చూస్తాం కదా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేది ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు.
చాలా మంది అడుగుడి ఇవ్వబడునే దాన్ని బేస్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే, క్రీస్తునందు ప్రియులారా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచింది నేనలా, మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు ఎంత భరోసా, ఎంత కాన్ఫిడెన్స్ దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ తర్వాత కానీ చూస్తే ఆ తర్వాత మనం ఫలించటం వలన, ఇప్పుడు నిలిచి ఉంటే ఫలిస్తాము, ఫలించటం వలన గాడ్ విల్ బి గ్లోరిఫైడ్, దేవుడు మహిమపరచబడతారు. తద్వారా మనం ఎలా ఉంటామని అంటే ఆయన యొక్క శిష్యులముగా మనం ఉంటాం. సో రాబోయేటువంటి 2024 సంవత్సరంలో ఒక న్యూ లైఫ్ ని మనం జీవించాలి. ఫలింపు కలిగినటువంటి జీవితాన్ని, ఒక యునిక్ లైఫ్ ని, ఒక స్పెషల్ లైఫ్ ని మనము జీవించాలి. మన యొక్క జీవన విధానం, లైఫ్ స్టైల్లో, మన యొక్క మాటల్లో, తలంపుల్లో, ఉద్దేశాల్లో, క్రియలలో, నడవడికలో, ప్రవర్తనలో ఈ యొక్క ప్రేమ చూపించే విషయం, సాత్వికం, దీర్ఘశాంతం, వాటన్నిటి విషయాల్లో కూడా ఒక స్పెషాలిటీ మన యొక్క జీవితంలో ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అర్థమవుతుందా క్రీస్తునందు ప్రియులారా? ఒకవేళ ఫలించకపోతే తీగను తీసి పారవేస్తాడు, ఫలించకపోతే పనికిరాని అట్టుగా ఎంచేస్తాడు, ఫలించకపోతే బయట పారవేస్తాడు, అది ఎండిపోతుంది, అగ్గిలో వేస్తాడు, కాలిపోద్ది. అయ్యో ఎంత భయంకరం! నువ్వు వేస్ట్ అనేటువంటి కన్సిడరేషన్ లోనికి వచ్చేస్తారు పరిస్థితి. సో దేవుని వాక్యంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంది కదా, ఏమంటాడంటే మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఫలించకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది అని అంటాడు దేవుని వాక్యంలో. సో కాబట్టి మారు మనస్సుకు తగిన ఫలాన్ని మనము ఫలించాలి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు నియమించుకున్నాడో అర్థమవుతుందా? ఆ ఉద్దేశం తెలియకపోతే చాలా కష్టం. ఆ ఉద్దేశాన్ని మనము తెలుసుకోవాలి. అప్పుడు మనం ఆయనను నిలిచి ఉంటాం. ఆయనకు మనం వేరుగా ఉండేటువంటి పరిస్థితులు ఏమాత్రం కూడా ఉండవు. ఇంకా ఏ విషయంలో ఫలించాలి అని అంటే సోల్ విన్నింగ్, ఆత్మల సంపాదనలో నువ్వు ఫలించాలి క్రీస్తునందు ప్రియులారా. అంతేకాదు ఆయన పొలములో నువ్వు ఫలించాలి. అంతేకాదు ఆయనలాగా పరిశుద్ధంగా ఉండే విషయంలో, విధేయత చూపించే విషయంలో నువ్వు ఫలించాలి. అర్థమవుతుందా? ఇంకా చాలా ఉన్నాయి. అన్ని విషయాల్లో కూడా మనము ఫలించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. చివరిగా నేను ఒక్క ఇలస్ట్రేషన్ బైబిల్లో నుంచే చెప్పి మీ ముందు నుంచి నేను సెలవు తీసుకోవాలని ఆశపడతా ఉన్నాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయం, యెషయా గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతాను. నా ప్రియుని గురించి పాడేదని వినుడి, అతడి ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన దానిని బాగుగా త్రవి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. క్రీస్తునందు ప్రియులారా, దేవుని దృష్టిలో నువ్వు శ్రేష్టమైన దానవు, నువ్వు శ్రేష్టమైన వాడవు. నిన్ను అక్కడ నాటించాడు. చూసారా, చేయవలసినంత చేశాడు ఆయన. చూడండి, బాగుగా త్రవ్వాడు, రాళ్ళని ఏరాడు, తర్వాత దాని మధ్య గురుసు ఒకటి వేయించాడు, ద్రాక్ష తొట్టి తొలిపించాడు. చూసారా, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాసాను. వైల్డ్ ఫ్రూట్స్, కారు ద్రాక్షలు కాసాయి. ఆలోచించండి ఒకసారి. ఆయన అంటున్నాడు కదా, నేను చేయవలసిందంతా చేశాను అంటున్నాడు. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవాలని మేము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఒకసారి ఆలోచించండి. శ్రేష్టమైనటువంటి తీగగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీ కొరకు అన్ని చేశాడు. పరలోక సౌభాగ్యాన్ని వదిలిపెట్టి వచ్చాడు, మనుష్య రూపము ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఏమీ లేని వానిగా చేసుకున్నాడు. మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా చేయవలసినంత చేశాడు.
ప్రేమ, దయ, ప్రేమ, అవన్నీ కూడా సాత్వికము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనం, సాత్వికం, అవన్నీ కూడా ఆయన ఇక్కడ ఉన్నప్పుడు అన్ని చూపించాడు. మాదిరికరమైన జీవితాన్ని చేశాడు, చూపించాడు. మరి ప్రభు యొక్క ఎక్స్పెక్టేషన్, నేను ద్రాక్ష పండ్లు ఫలింపవాలని ఎదురు చూస్తున్నాను. దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ ఏమొస్తున్నాయంటే అక్కడ 6 ద్రాక్షలు వస్తున్నాయి. ఆ గలతీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 వచ్చిన 22 వచ్చిన 20 వచనాలు కానీ చూస్తే ఆ 6 ద్రాక్షలు ఏంటో మనకి అర్థమవుతాయి. సో కాబట్టి బాధపడుతున్నాడు దేవుడు. నేను నా ద్రాక్ష తోటికి చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అవును, చేయవలసిన దానికంటే దేవుడు ఏం చేయగలడు? చివరికి తన ప్రాణాన్ని నీ కొరకు అప్పగించాడు కదా. నా ప్రియ సహోదరులారా, లెట్ us take a great decision, a good decision. ప్రభువా, రాబోయే సంవత్సరంలో మీ యొక్క ఎక్స్పెక్టేషన్ ప్రకారం నేను ఫలిస్తాను ప్రభువా. అయ్యా, నువ్వు దేనికోసం నా యొక్క జీవితం నుండి ఎదురు చూస్తా ఉన్నావు, అలాగే నేను ఫలిస్తాను ప్రభువా. నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభువా. ఐ లవ్ యు లార్డ్ అని చెప్తావా? ఆ నిర్ణయాన్ని తీసుకుందామా? క్రీస్తునందు ప్రియులారా, దేవుడు నిన్ను పిలిచాడు. నేను బలహీనంగా ఉన్నప్పుడు, నీ బలహీనతలో తృణీకరించబడినప్పుడు, మనుషుల బలము లేనప్పుడు, నీకు అసలు ఎలాంటి పరిస్థితి, నువ్వు ధనవంతుడిగా లేనప్పుడు దేవుడు నిన్ను పిలిచాడు. భక్తిహీనత నుండి దేవుడు నిన్ను పిలిచాడు. శత్రువులుగా ఉండగా దేవుడు నిన్ను పిలిచాడు. ఏ ఉద్దేశంతో పిలిచాడండి? నువ్వు ఫలించాలని. ఎలా ఫలిస్తావు అనంటే ఆయనలో నిలిచి ఉండటం ద్వారా, త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్. ఫలించకపోతే తీసి పారవేస్తారు, ఎండిపోతుంది, కొలిమిలో వేస్తారు, ఆ యొక్క కాలిపోతాయి. దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ వెయిట్ చేస్తున్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి చూచిన విధంగా చేయాల్సినంత చేశాడు. యెరూషలేము వారులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఏం చేస్తాడండి? ఇంకా ఏం చేస్తాడు? ప్రేమ కలిగిన దేవుడు నువ్వు ఫలించాలని కోరుకుంటున్నాడు. నీ ఫలము నిలిచి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎక్స్పెక్టేషన్లో మనము నూతన సంవత్సరంలోనికి అలాంటి ప్రార్థనతో మనము ముందుకు కొనసాగుదామా? దయచేసి ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. దయచేసి ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. ఉన్న చోటున, ఉన్న పాటున ప్లీజ్ బౌ డౌన్ యువర్ హెడ్స్, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ప్రభువా, నన్ను ఎందుకు పిలిచావు? నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? ఆ ఉద్దేశం నాకు అర్థమైంది ప్రభువా. నీలో నిలిచి ఉండడానికి సహాయం చేయండి ప్రభు. నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకోవడానికి సహాయం చేయండి. నిన్ను సంపూర్ణంగా ప్రేమించడానికి సహాయం చేయండి ప్రభు. ఆత్మ ఫలమును ఫలించుటకు కృప చూపించండి ప్రభు. నూతన సంవత్సరంలో నువ్వు కోరుకున్న విధంగా నేను జీవిస్తాను ప్రభు, ప్రయాసపడతాను ప్రభు. నన్ను క్షమించు ప్రభు. ఎవరికైనా వ్యతిరేకంగా నేను ఉన్నానేమో, ఎవరికైనా ఇష్టంగా ఉన్నానేమో, నన్ను క్షమించు ప్రభు. ప్రభువుని అడుగుదామా? నా ద్రాక్ష తోటకు చేయవలసిన దానికంటే నేను ఇంకేం చేస్తాను? అవును, ఆయన నీ కొరకు చేయాల్సిన దానికంటే ఇంకా ఏం చేస్తాను? ఫలిద్దామా ప్రభు కోసం? స్థిరమైన ఫలం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ఇది మీరు మాతో మాట్లాడేందుకే నీకు వందనాలు. మేము ఫలించాలని మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, నియమించుకున్నారు నాయన. మీ ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా రాబోయే దినాలలో, రాబోయేటువంటి సంవత్సరంలో ప్రేమలో, సాత్వికంలో, దీర్ఘశాంతములు ప్రభువా తండ్రి నాయన, అన్నిటిలో కూడా మీరేమైతే కోరుకుంటున్నారు వాటన్నిటిలో ప్రభు మేము ఫలించటానికి సహాయం చేయండి ప్రభు. మంచిగా ఫలింపని ప్రతి తీగ నరకబడి అగ్నిలో వేయబడినని వాక్యం సెలవిస్తాం.
ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది. ప్రభువా తండ్రి, మాకు ఆ స్థితి రాకూడదు నాయన. ప్లీజ్, నీవు దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మా విశ్వాసాన్ని ప్రభువా నాయన కొనసాగింప చేసే దేవుడు. బలహీనమయ్యా జ్ఞాపకం చేసుకుని బలపరచు. నీ కృపలో ఎదుగునట్లుగా స్థిరమైన ఫలమును ఫలించినట్లు కృప చూపించు. నిలిచి ఉండే ఫలము ఫలించుటకు సహాయం చేయి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 Thank you, brother. Thank you so much for giving this opportunity to proclaim the word of God. Thank you, all of you. Thank you so much, sir, for the wonderful word. You are immensely blessed. Thank you so much, sir. సావాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్యారు. చక్కని వాక్యం ద్వారా దేవుడు మా అందరితో మాట్లాడాడు. అందరి దేవునికి వందనాలు, మీకు మా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందామండి. మన మధ్యలోని పాస్టర్ కాళీబాయి గారు, అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే పరలోక ప్రార్థన, ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం వాసన కోరుచున్నామండి. పాస్టర్ కాళీబాయి గారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ విజయ్ కుమారయ్య గారు ప్రార్థన. మహోన్నతుడ సర్వకృపా తండ్రి దేవ, ఈ ఉదయ కాలంన మరి అయ్యగారు స్వరూపు గారి ద్వారా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి విధానము, ఉద్దేశము మరి తండ్రి ఫలించడానికి, విస్తరించడానికి, వ్యాపించడానికి, ఆత్మ ఫలాలు, జీవిత యొక్క లక్షణాలు మరి అనేకమైనటువంటి వాటిని మరి తండ్రి మేము ఫలించాలని కోరుకొని ఎన్నికలైనటువంటి మేము మమ్మలను, జ్ఞానం లేనటువంటి మమ్మలను, తృణీకరించబడిన మమ్మల్ని ఎన్నుకొని ఉన్నారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి తండ్రి, ఈ యొక్క 2023 సంవత్సరాంతమున మరి వచ్చేటువంటి దినాలలో ఎలా ఫలించాలని చెప్పడానికి మీరు మమ్మల్ని హెచ్చరించిన విధి విధానానికై, చూపించినటువంటి దిశానిర్దేశానికై అయ్యగారిని బట్టి, ఆయన పరిచయం బట్టి ఆయన దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఇలాంటి గొప్ప విషయాలను తెలుసుకోవడానికి మా కొరకు ఏర్పాటు చేసినటువంటి జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ ఉదయకాలాన్ని మరి తండ్రి ఈరోజు ప్రతి ఒక్క సంఘంలో, చర్చిల్లో విజృంభణంగా, సంతోషంగా, ఉత్సాహంగా తండ్రి జరుగుతూ మరి అకౌంటబుల్ తండ్రి ఈరోజు మమ్మల్ని మేము మరి మా స్థితి ఎంతవరకు ఉంది, ఎలాగుంది అని పరీక్షించుకోవడానికి ప్రతి ఒక్క సంఘంలోనూ మంచి వాతావరణాన్ని, మీ యొక్క భయాన్ని, మీ యొక్క ఆలోచింపజేసే విధానాలను, బోధలను తండ్రి ప్రజ్వలింపు చేయమని వేడుకుంటున్నాం. తండ్రి, మీకు విరోధముగా నిలబడిన ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు అనే మాట మరి తండ్రి నెరవేరినట్లుగాను, అలాగే తండ్రి మీలో నిలిచి బహుగా ఫలించుట అనేటువంటి వాగ్దానం మాలో ఫలించినట్లుగాను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. చక్కగా ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ, ఈ ఉదయ కాలాన్ని మాకు ఇచ్చి మరి తండ్రి మీ ధన్యతలు, ఆశీర్వాదాలు, మీ ఆలోచన మాకు తెలియజేసినందుకు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామంలో అడిగినవన్నీ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, రాజ్యం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యత సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరి వచ్చిన మనందరితోనూ ఈరోజు మాకు ప్రపంచవ్యాప్తంగా మరి సంతోషంగా ప్రతి సంఘంలో నిలిచి ఉండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్యారు. మరొకసారి దేవుని సహాయకులు. మీరు చెప్పినది నేను న్యూట్ చేసుకుంటుంది న్యూట్ కాలేదు. అది ఎందుకు? ఓకే అయ్యారు, పర్లేదు అయ్యారు. థాంక్యూ సో మచ్. థ్యాంక్స్ సో మచ్ అయ్యారు. విజయ్ కుమార్ అయ్య గారు థ్యాంక్స్ అండి. మరొకసారి దేవుని సేవకులు పాస్టర్ స్వరూప్ కుమార్ అయ్య గారికి సావాసం మరొకసారి కృతజ్ఞతలు అయ్యారు. చేరొచ్చిన మీ అందరికి వందాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్.